హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసేయండి. ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ దోశలు అంటే చాలా ఇష్టము. అందుకనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. దోశ వేసిన తర్వాత దానిపైన కొంచెం టమాటో చట్నీ అయితే ఇలా వేస్తూ ఉన్నాను. అలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దోశలు. నేనైతే వీక్లీ వన్స్ దోశలు ప్రిపేర్ చేస్తాను ఎక్కువగా. దోశలు అయితే అన్నీ కూడా వేసేసాను. చాలా బాగా వచ్చాయండి. నేను ఎప్పుడు వేసిన దోశలు మెత్తగా వేస్తాను. పిల్లలు మెత్తగా వేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. అందుకే మెత్తగా అయితే వేస్తాను. దోశలు మెత్తగా రావాలంటే దాంట్లో కొంచెము మనము మిక్సీ పట్టుకునే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యం అన్న నానబెట్టుకోవాలి. లేదంటే అటుకులు ఉంటాయి కదా, అటుకులన్నా నానబెట్టుకోవాలి. వాటిల్లో రెండిట్లలో ఏ ఒక్కటి వేసినా కూడా మనకు దోశలు చాలా మెత్తగా వస్తాయి. అలా అవి వేస్తే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలిద్దరు కూడా ఆడుకుంటున్నారు. నేనైతే దోశ తినిపిస్తూ ఉన్నాను. అది మా యొక్క తేజస్సు దశ దిశలో వ్యాపిస్తుంది. ఈ పుట్టుని సామ్రాజ్య చక్రవర్తిని మోతు అని పిలవడానికి నీకెంత ధైర్యం? మంత్రి గంగా నిన్ను మేము క్షమిస్తున్నాం. మరొక మరి ఈ తప్పిదము జరిగినతో ఏమంత్రి చక్రవర్తి మాటలైతే వినిపిస్తున్నాయి కదండి. అదైతే టీవీలో మోటుపతులు పెట్టాను. పిల్లలిద్దరు మోటుపతులు చూస్తూ చక్కగా దోశలు అయితే తింటూ ఉన్నారు. టీవీలోనైతే ఇలా బొమ్మలు పెట్టినప్పుడు బొమ్మలు చూస్తూ మంచిగా తింటారు పిల్లలు. అలాగే ఆడుకుంటూ తింటారు. పిల్లలకి ఇలా బొమ్మలు పెట్టి తినిపిస్తే కనుక చక్కగా తింటారండి. అలాగే వాళ్ళిద్దరికీ తినిపించి నేను కూడా తింటున్నాను. మా వారు నేను కూడా తింటూ ఉన్నాము. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే దోశలు వేశాను. తర్వాత పిల్లలిద్దరు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. మంచిగా బయట అయితే ఆడుకుంటున్నారండి పిల్లలు. ఎక్కువగా నేను బయట అయితే ఆడిస్తాను. బయట కొంచెం మాకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది, లోపల తక్కువగా ఉంటుంది. లోపల బెడ్ అవన్నీ పెట్టేసరికి అయితే చాలా స్పేస్ అయితే వాటికే సరిపోతుంది. అందుకే పిల్లలు ఎప్పుడు కూడా బయట ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. పిల్లలకి సైకిల్ కూడా కొన్నాము. సైకిల్ పైన ఇద్దరు కూర్చొని కూడా మంచిగా నేనైతే కూర్చుండబెట్టి అటు ఇటు తింపుతాను. ఇక్కడ బయట అయితే పిల్లలు ఎక్కువగా బయట అయితే ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పిల్లల్ని కొద్దిసేపు ఒక 1 అవర్ అలా బయట అయితే ఆడిపించాను. చక్కగా ఆడుకుంటారండి బయట. అందుకనేసి అయితే మాకు ఎండ కూడా మంచిగా వస్తుంది. చూడండి మొత్తం కూడా బయట అయితే ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది. అందుకే ఎండ అయితే చాలా వస్తుంది. మంచిగా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు బయట. పిల్లల్ని కొద్దిసేపు బయట అయితే ఆడించాను. ఆడించిన తర్వాత వాళ్ళకైతే పాలు తాగిపిద్దామని అయితే పాలు వేడి చేస్తున్నాను. మార్నింగ్ అయితే తాగిపించలేదు. మార్నింగ్ దోశలే తినిపించాను. అందుకనేసి ఇప్పుడు 12 o'clock అయితే పాలు తాగిపిద్దామని అయితే పాలు వేడి చేస్తున్నాను. అలాగే కందిపప్పు అయితే కవర్లో ఉండేయండి. కవర్లో ఉంటే పాడైపోతుంది కదా, అందుకని అయితే డబ్బాలో వేస్తూ ఉన్నాను. డబ్బాలో వేస్తే మంచిగా చాలా రోజులు ఉంటుందనేసి డబ్బాలో వేసి అయితే పక్కన పెట్టుకున్నాను. పిల్లలిద్దరికైతే పాలు వేడి చేశాను. వాళ్ళకైతే ఇప్పుడు తాగిపిస్తాను. నా డే మొత్తం అయితే పిల్లలతో ఈ విధంగా ఉంటుందండి. పిల్లలతో అలాగే ఇంట్లో పనులతో ఈ విధంగా ఉంటుంది. డైలీ కూడా పిల్లలిద్దరిని చూసుకోవడము, అలాగే ఇంట్లో వర్క్ చేసుకోవడము, ఇదే మొత్తం రోజంతా గడిచిపోతూ ఉంటుంది. పిల్లలకైతే పాలు తాగిపిస్తూ ఉన్నాను. ఇక్కడ టోసులు వేసి అయితే తాగిపిస్తాను. వాళ్ళు టోసులు అయితే ఇష్టంగా తింటారు. ఆఫ్టర్నూన్కి అయితే రైస్ వండాను. అలాగే పప్పు కర్రీ చేస్తూ ఉన్నాను. పప్పు అండ్ తోటకూర కందిపప్పు చేస్తే బాగుంటుంది. ఇలా కూడా మనం ఎప్పుడైనా పాలకూర కందిపప్పు చేస్తూ ఉంటాం కదా, కానీ ఈసారి నేను తోటకూర వేసి చేస్తూ ఉన్నాను.
కందిపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో తోటకూరని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకొని ఆ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అవన్నీ కారము, పసుపు, ఉప్పు అవన్నీ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, చక్కగా ఉడుకుతుంది పప్పు. ఆలోపు అయితే మా చిన్న పాప చూడండి నా దగ్గరికే వచ్చింది, ఎత్తుకో అంటుంది. చిన్న పాపని ఎత్తుకున్నప్పుడల్లా పెద్ద పాప కూడా నన్ను ఎత్తుకో అని ఏడుస్తూ ఉంటుంది. అందుకని చూడండి నేనైతే ఇద్దరిని కూడా ఎత్తుకున్నాను. ఇక్కడ ఒకరిని ఎత్తుకుంటేనైతే ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు. ఇద్దరిని ఎత్తుకున్న తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారండి, ఎత్తుకో అని. నేను వంట చేస్తూ ఉన్నప్పుడైతే మా చిన్న పాప నా దగ్గరికే వస్తూ ఉంటుంది కిచెన్లోకి. పిల్లల్ని ఎత్తుకొని కొద్దిసేపు అయితే ఆడించాను. ఆలోపు అయితే పప్పు ఉడికింది. తోటకూర కందిపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తాలింపు అయితే వేసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, వెల్లుల్లి, అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెము మినపప్పు వేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పాలకూర పప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, మనము చివరగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు తోటకూర కందిపప్పు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పిల్లల్ని చూస్తూ కర్రీ అయితే చేశాను. పిల్లల్ని చూసుకోవడము, వంట చేయడం అంటే చాలా కష్టము. నేను వంట చేసేటప్పుడైతే పిల్లలిద్దరు కూడా నా దగ్గరికే వచ్చారు. వాళ్ళని చూస్తూ కర్రీ అయితే చేశాను. 1 అవర్ అయితే పట్టింది వాళ్ళని చూసుకుంటూ కర్రీ చేసుకోవడము. ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకు అన్నం అయితే తినిపిస్తూ ఉన్నాను. విన్సి పాప అయితే కొద్దిగానే ఒక 2 బుక్కలు తిన్నది, అంతే. తినను అని అన్న తర్వాత నేనైతే తిన్నాను. మా చిట్టి పాప అయితే ఇప్పుడే కొంచెం తింటూ ఉందండి. ఆఫ్టర్నూన్ వాళ్ళకైతే తినిపించాను. తర్వాత ఈవినింగ్ పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. పిల్లలిద్దరిని పడుకోబెట్టాను. ఇప్పుడైతే 4 o'clock అవుతుంది, పడుకున్నారు. నేనైతే వాళ్ళు ఆడుకున్న బొమ్మలన్నీ తీసి పక్కన పెట్టి ఊడ్చేసి తర్వాత గిన్నెలు అయితే కడిగేసాను. ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉంది. రైస్ అయితే వండలేదు. ఈవినింగ్ చపాతీ చేశాను. మా చిట్టి పాప చూడండి నాకైతే చక్కగా చపాతీ తినిపిస్తూ ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. Thank you for watching. Bye.